లీవ్స్ ఉన్నాయి కదండీ! ఇవి మన అమ్మ వాళ్ళలాగండి. ఎందుకంటున్నానంటే మదర్‌కి ఒక హోమ్ మేకర్‌కి ఎలాగైతే లీవ్స్, హాలిడేస్ తర్వాత పార్ట్ టైమ్ వర్క్ ఇట్లా ఉండదో, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటది కదా! అట్లాగే ఈ ఆకులు కూడా. అవి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ క్లోరోఫిల్‌ని యూజ్ చేసుకొని వాటి ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూయస్‌గా. పని చేసి ఈ లీవ్స్ ఏమనుకుంటాయంటే, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను పని చేయలేను. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి అని చెప్పి ఆ లీఫ్ అనేది క్లోరోఫిల్ ప్రొడక్షన్‌ని ఆపేసుకుంటుంది. సో, ఆకులు గ్రీన్ కలర్‌లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? క్లోరోఫిల్ ప్రెజెంట్ అవ్వటం వలన ఇవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి అని. ఎప్పుడైతే ఈ క్లోరోఫిల్ ప్రొడక్షన్ అన్నది ఆగిపోయిందో, అప్పుడు ఎంటర్ అవుతాయి ఈ యెల్లోయిష్ ఆరెంజ్ పిగ్మెంట్స్. అవేనండి కెరోటినాయిడ్స్ గాని, జాంథోఫిల్స్ గాని ఇలాంటి పిగ్మెంట్స్. అంటే అదర్ థాన్ గ్రీన్ పిగ్మెంట్స్. సో, అప్పుడేమవుతది లీవ్స్ అనేవి యెల్లో కలర్ గాని, ఆరెంజ్ కలర్ గాని ఇలా టర్న్ అయిపోతూ ఉంటాయి. కొన్ని లీవ్స్ అయితే యాంథోసైనిన్స్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అవి రెడ్డిష్ కలర్‌లో ఉంటాయి. ఈ కలర్ కన్వర్షన్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్‌గా వాటి జాబ్‌ని క్విట్ చేసుకొని డ్రాప్ అయిపోతాయి. ఇది ఒక గ్రీన్ లీఫ్ యెల్లో లీఫ్‌గా కన్వర్ట్ అవ్వడానికి గల సైన్స్ అండి. మనం జనరల్‌గా ఏమనుకుంటాము ఆకులు పండిపోయాయి, రాలిపోయాయి అని చెప్పి. సో, దాని వెనకాల రీజన్ ఏంటంటే ఈ పిగ్మెంట్స్ యొక్క ఎక్స్‌ప్రెషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.